హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక సాధారణమైన అమ్మాయి కథ. ఒక అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన రోజు నుండి అన్ని కష్టాలే తనకి. భర్త సరిగా పనికి వెళ్ళడు. ఒక పూట బియ్యం తెస్తే 2-3 రోజులు మేనేజ్ చేయమనేవాడు. ఏ విషయంలోనూ ప్రాపర్ సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. ఒక పక్క అత్తగారు కూడా ఏదో ఒకటి అంటూ ఉండేవారు. వంట రాదు, ఇంటి పని రాదు, అది రాదు, ఇది రాదు అని మాటలతో హింసించేవారు. ఇన్ని బాధలతో, పస్తులతో నరకం చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. తన పేరెంట్స్ని కలవాలి, ఇవన్నీ చెప్పుకోవాలి అంటే వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉండేవారు. తను చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎలా వెళ్ళాలో తెలీదు. ఏ సపోర్టు లేదు. బట్ తను ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తను 7th క్లాస్ వరకు మాత్రమే చదువుకుంది. అయినా కానీ ఆ కొద్దిపాటి జ్ఞానం, తన ఆత్మవిశ్వాసంతో తనకున్న ఆదాయ మార్గాల కోసం వెతకసాగింది. వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న గార్మెంట్స్లో పనికి వెళ్ళేది. ఎంతో కష్టపడి బట్టలు కుట్టడం నేర్చుకుంది. ఈ కష్టకాలంలోనే 2 పిల్లల తల్లి కూడా అయ్యింది తను. అలా పనికి వెళ్తూ, బట్టలు కుట్టుకుంటూ, తన సొంత తెలివితేటలతో తన ఆదాయాన్ని ఇంకా పైకి ఎదిగేలా చేసింది. తన ఇంట్లోనే ఒక బట్టల షాప్ కూడా పెట్టుకుంది. తన కష్టంతో కూడబెట్టిన డబ్బుకి ఇంకొంత బ్యాంక్ లోన్ కలిపి తన సోమరి భర్తకి ఒక ఆటోని కొన్నది. తన 2 పిల్లలను మంచిగా చదివించగలుగుతుంది. తను ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ కాకపోయినా తనకంటూ ఒక పొజిషన్ని క్రియేట్ చేసుకోగలిగింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోగలిగింది. ఇప్పుడు తనకంటూ ఒక విలువ, గుర్తింపు ఉన్నాయి. పెళ్ళి అనేది కొత్త మార్పుని తీసుకువస్తుంది అంటారు. దాని అర్థం కొత్త బాధలని తీసుకురావాలని కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెళ్ళికి ముందు ఎంత సెక్యూర్గా ఉందో, పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉండడం ఎంతో ముఖ్యం. ఎవరూ 100% పర్ఫెక్ట్గా ఉండరు. బట్ ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. మన కళని మనం గుర్తించగలగాలి. భర్త, అత్తగారు అనే మాటలకు, పెట్టే బాధలకు కృంగిపోతూ కాలం గడిపారు ఇన్ని రోజులు. ఇకనైనా మీ వాల్యూని మీరు ముందు గుర్తించండి. మిమ్మల్ని, మీ వాల్యూని తగ్గించి మాట్లాడినప్పుడల్లా మీలో కోపం, కసి పెరగాలి. మీ కోపం గొడవలకు దారి తీసేలా కాకుండా మీలో ప్రతి నిమిషం మీ సంకల్పాన్ని గుర్తు చేసేలా ఉండాలి. మీ విలువను ఎలా పెంచుకోవాలా అని పదే పదే గుర్తు చేస్తుండేలా ఉండాలి. ఏదో ఒకటి చేయాలి, విజయం పొందాలి అనే తపనను పెంచాలి. మీకు చదువుంటే ఆ చదువుని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. చదువేమీ లేకపోతే మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి. తమ తెలివితేటలను, మెళకువలను పెట్టుబడిగా పెట్టి మీకంటూ ఒక గుర్తింపుని, మంచి స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తూ, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.